ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో డ్యూయల్ రోల్ వేస్తున్నాడని ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. కాకపోతే తండ్రి కొడుకులా, లేదంటే అన్నదమ్ములా, కాదంటే తాత మనవడా, ఈ మూడింట్లో ఏది నిజమనేది మరో 77 రోజుల్లో తేలబోతోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ గ్లిమ్స్ రాబోతోంది. కాకపోతే ఇప్పటి వరకు అంతా వెయిట్ చేస్తున్నట్టు బయట ప్రచారం జరుగుతున్నట్టు డ్రాగన్ గ్లిమ్స్ లో అసలు టైటిల్ మాత్రమే తేలబోతుందట. ఇక ఇందులో ఎన్టీఆర్ వేసిన 2 పాత్రలతో గ్లిమ్స్ ఉండదని తెలుస్తోంది. దానికోసం మరికొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. కాకపోతే టీజర్ లో మాత్రం ఒకటి కాదు 2 పాత్రలని పరిచయం చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బర్త్డేకి ఒక పాత్ర, ఆగస్టు 15కి మరో పాత్రని పరిచయం చేయాలి అనే గ్లిమ్స్ ని ముందు, టీజర్ ని తర్వాత లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఇద్దరు ఎన్టీఆర్లలో ఎవరు ఎవరికి ఏమవుతారు? ఎందుకు 2 పాత్రలని ఒకేసారి ప్రోమోలో చూపించకూడదని ప్రశాంత్ నీల్ టీం డిసైడ్ చేసింది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు ప్రశాంత్ నీల్ టీం రంగం సిద్ధం చేస్తున్నట్లుంది. గ్లిమ్స్ కి టైం అయింది. మే 20 లేదంటే మే 19నే డ్రాగన్ మూవీ అసలు టైటిల్తో పాటు గ్లిమ్స్ ఆ రోజే రాబోతున్నాయి. అయితే ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ ఒక్కడే కనిపిస్తాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ తప్ప మరో పాత్ర తాలూకా విజువల్స్ లేకుండా సోలో విజువల్స్ తోనే సాలిడ్ గ్లిమ్స్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మే 20కి ఇంకా 77 రోజుల వరకు టైం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే ఎన్టీఆర్ గ్లిమ్స్ వస్తుందని తెలుస్తుంది. ఇది ఫ్యాన్స్ కి కొంత సంతోషించే విషయమే కానీ మరో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? ఇది అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ సోలో మూవీ కాదు, మల్టీ స్టారర్ మూవీ. కాకపోతే ఇద్దరు స్టార్లు తానే. అవును, తనే మరోసారి డ్యూయల్ రోల్తో ఈ ప్రయోగం చేస్తున్నాడు. లెక్క ప్రకారం అయితే డ్రాగన్ మూవీ గ్లిమ్స్ వస్తే అందులో ఇద్దరు ఎన్టీఆర్ పాత్రలను చూపించాలి. ఫ్యాన్స్లో పూనకాలు రావాలి. కానీ ఇద్దరు డ్రాగన్స్లో ఒక్క డ్రాగన్ని గ్లిమ్స్లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రెండో డ్రాగన్ కోసం అంతా ఆగస్టు 15 వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు. డ్రాగన్ మూవీలో రెండో పాత్రని చూపిస్తే ఇద్దరు డ్రాగన్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ముందే రివీల్ అవుతుందనేది ప్రశాంత్ నీల్ టీం అభిప్రాయం అని తెలుస్తోంది. మరి టీజర్ లాంచ్ చేసినప్పుడు రెండో డ్రాగన్ పాత్ర రివీల్ అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు ఎన్టీఆర్ల మధ్య ఉన్నది అన్నదమ్ముల రిలేషనా, తండ్రి కొడుకుల బంధమా తేలే ఛాన్స్ ఉంది. కానీ దేవర ప్రోమో చూసినప్పుడు ఒకరు తండ్రిని, ఇంకొకరు కొడుకని ఎవరూ అనుకోలేదు. అన్నదమ్ములు అవ్వొచ్చని అంచనా వేశారు. కాబట్టి డ్రాగన్ టీజర్లో ఎన్టీఆర్ 2 పాత్రలు రివీల్ చేస్తే తప్పేముందనే వాదన వినిపిస్తోంది. అయితే కెరియర్లో ఇప్పటికే ఆంధ్రావాలా, అదుర్స్, జైలవకుశ, దేవరలో డ్యూయల్ రోల్ వేసిన ఎన్టీఆర్ అన్నింట్లో అయితే అన్నదమ్ములు లేదంటే తండ్రి కొడుకులుగానే కనిపించాడు. కానీ ఫస్ట్ టైం తాతా మనవడి కాన్సెప్ట్తో డ్రాగన్ వస్తుందని తెలుస్తోంది. సో గ్లిమ్స్లో ఇద్దరి పాత్రలు కనిపిస్తే సర్ప్రైజ్ రివీల్ అవుతుందనే ఇలా చేస్తున్నట్టు ప్రచారం జోరందుకుంది. కానీ ఇది తాతా మనవళ్ల కథని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. కాబట్టి ఈ ఒక్క కారణంతో గ్లిమ్స్లో ఒక పాత్ర, టీజర్లా మరో పాత్రని రివీల్ చేయాలనుకోవటం వల్ల క్యూరియాసిటీని వాయిదా వేయటమే అంటున్నారు.